వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఈ దినముకై ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 310వ పాట పాడుకుందాం. హృదయమనెడు తలుపు నొత్త యేసునాథుండు, హృదయమనెడు తలుపు నొత్త యేసునాథుండు, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు దట్టుచుండు సకల విధములను, పరుని బోలి నిలుచున్నాడు పరికించి చూడా, పరుని బోలి నిలుచున్నాడు పరికించి చూడా, అతడు పరుడుగాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు, అతడు పరుడుగాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు, హృదయమనెడు తలుపు నొత్త యేసునాథుండు, హృదయమనెడు తలుపు నొత్త యేసునాథుండు, బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడా, బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడా, గాన బ్రతికియుండు కాలమునని ప్రభుని కొలువండి, గాన బ్రతికియుండు కాలమునని ప్రభుని కొలువండి, హృదయమనెడు తలుపు నొత్త యేసునాథుండు, హృదయమనెడి తలుపు నొత్త యేసునాథుండు, నిలచి సదయుడగుచు దట్టుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు దట్టుచుండు సకల విధములను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. లెంట్ ధ్యానాల్లో 32వ రోజులోకి దేవుడు మనల్ని నడిపించి ఉన్నాడు. మరి ఈ లెంట్ ధ్యానాల్లో ప్రత్యేకంగా క్రీస్తు ఖండిస్తూ ఉన్న కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం చూస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయము 32-33 వచనాలను మనం చూద్దాం. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతూ చెప్తూ ఉన్న ఈ మాటలను మనం చూస్తూ ఉన్నాం. ఈ 10వ అధ్యాయంలో మనం చూస్తే యేసుక్రీస్తు తన 12 మంది శిష్యులను ఆయన అధికారం ఇచ్చి వారిని పరిచర్య చేయడానికి పంపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే వాళ్ళని ఆ పరిచర్య కొరకు పంపిస్తూ 5వ వచనంలో మనం చూస్తాం కదా, యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. అంటే వారిని పరిచర్య కొరకు పంపిస్తూ కొన్ని సూచనలు యేసుక్రీస్తు చేస్తూ ఉన్నాడు. లోకంలోకి మీరు వెళ్ళిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ఎవరి మధ్యకు వాళ్ళని పంపిస్తూ ఉన్నాడు, ఈ విషయాలన్నీ కూడా ఆయన చెప్తూ 16వ వచనంలో అంటున్నాడు కదా, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకమును పౌరము వలె నిష్కపటులునై ఉండుడి అనే మాట చెప్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఇంకా అనేకమైన విషయాలు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అన్ని చెప్తూ 32వ వచనంలో అంటున్నాడు కదా, మనం చదువుకున్న ఆ భాగంలో 2 వర్గాలైన ప్రజలను గురించి చెప్తూ ఉన్నాడు. ఒకరు క్రీస్తును అంగీకరించిన వాళ్ళు, క్రీస్తును ఒప్పుకొనిన వారు. 2వ వర్గము క్రీస్తును ఒప్పుకొని వారు. కాబట్టి 2 వర్గాలను గురించి చెప్తూ యేసుక్రీస్తు చెప్తూ ఉన్న మాట, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవరో
పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును అనే మాట చెప్తా ఉన్నాడు. అంటే క్రీస్తును ఒప్పుకోవడము అనేది అంత సులభమైన విషయం కాదు. కారణం ఏంటి అని అంటే యేసుక్రీస్తే చెప్తూ ఉన్నమాట, లోకము నన్ను ద్వేషించింది కాబట్టి మిమ్మును కూడా ద్వేషిస్తుంది అనే మాట చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం క్రీస్తును ప్రేమించినప్పుడు లోకాన్ని ద్వేషించేవారుగా ఉంటాం. కాబట్టి లోకం ఏం చేస్తుందంటే క్రీస్తును ద్వేషిస్తూ ఉంది కాబట్టి మనల్ని కూడా ద్వేషిస్తుంది. కాబట్టి ఇప్పుడు క్రీస్తును అంగీకరించడము అని అంటే ఆయన భవిష్యత్తులో మనకి ఇవ్వబోయే ఆ యొక్క బహుమానమును బట్టి ఈ దినాన శ్రమల కొరకు మనము అంగీకరించి సిద్ధపడి ఆయనను వెంబడించడం. కాబట్టి అనేక మంది క్రీస్తును అంగీకరించడానికి ఒప్పుకోరు. కానీ క్రీస్తు ఏం చెప్తూ ఉన్నాడంటే, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడేవాడు పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును అనే మాట చెప్తూ ఉన్నాడు. క్రీస్తును ఒప్పుకోవడము అనే విషయాన్ని గురించి చూసినప్పుడు రోమియోలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు చెప్పే ఒక మాటను మనం చూస్తాం కదా. రోమియోలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో పౌలు భక్తుడు చెప్తూ అంటున్నాడు, రోమా 1:16వ వచనము. ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నమాట, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒప్పుకోవడము అంటే ఖచ్చితంగా సువార్తను గురించి సిగ్గుపడకుండా ఆ క్రీస్తును గురించి మనం నమ్ముకోవడం మాత్రమే కాకుండా ప్రకటించడం కూడా అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే 10వ అధ్యాయము 9వ వచనంలో ఇదే రోమా పత్రికలో మనం చూస్తే, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. అంటే మనం ఒప్పుకున్నప్పుడు మనల్ని రక్షించడం అనేది దేవుడు చేసే పని. మనం ఎప్పుడైతే మనుషుల ఎదుట దేవుడిని ఒప్పుకుంటామో, క్రీస్తును ఒప్పుకుంటామో, అప్పుడు ఆయన దేవుని ఎదుట మనల్ని ఒప్పుకొని మనల్ని రక్షిస్తాడు. కాబట్టి మొదటి వర్గం మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడేవాడు పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అయితే నిజంగా దేవునిని ఒప్పుకున్న వారు వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అని మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం ఇప్పుడు మనం చదువుకున్న భాగంలోనే క్రింది భాగంలో మనం చూస్తే నిజంగా ఎవరు యేసుక్రీస్తును ఒప్పుకున్న వాళ్ళు అని అంటే 37వ వచనంలో మనం చూస్తాం కదా, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి మొదటిది నిజంగా క్రీస్తును ఒప్పుకోవడము అని అంటే కుటుంబం కంటే ఎక్కువగా క్రీస్తును ప్రేమించడం, కుటుంబం కంటే ఎక్కువగా ఆ యేసుకు ప్రాధాన్యతనివ్వడం. అంత మాత్రమే కాకుండా 16వ అధ్యాయము మత్తయి సువార్త 24వ వచనంలో మనం చూస్తే ఇక్కడ ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. అంటే వాని సొంత జీవితం కంటే కూడా యేసును ఒప్పుకునే వాళ్ళుగా ఉండాలి. ఎప్పుడైతే ఇవి చేస్తామో అప్పుడు మనం నిజంగా క్రీస్తును మనుషుల ఎదుట ఒప్పుకున్న వాళ్ళుగా పరిగణింపబడతాం. అప్పుడు మనలను దేవుడు తన తండ్రి ఎదుట ఒప్పుకునేవాడుగా ఉంటాడు. అయితే రెండవ వర్గాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మనుషుల ఎదుట ఎవడు నన్ను ఒప్పుకొనలేదో వానిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును ఒప్పుకొనను అనే మాట, ఎరుగనని చెప్తును అనే మాట యేసుక్రీస్తు చెప్తూ ఉన్నప్పుడు ఎవరయ్యా అది చెయ్యండి అని అంటే మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉన్నాం కదా, 7వ అధ్యాయంలో 21వ వచనం నుండి మనం చూస్తాం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారలారా నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పుదును. ఇక్కడ యేసుక్రీస్తు చెప్తూ ఉన్న ఈ మాట, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచే ప్రతివాడు కూడా దేవుని రాజ్యంలో చేరేవాడు కాదు. కాబట్టి పేరుకు మనం క్రైస్తవులం అని పెట్టుకొని ఆయనను ప్రభువా ప్రభువా అని పిలిచినంత మాత్రాన మనము దేవుని చేత దేవుడు ఎరిగిన వాళ్ళం కాదు. కానీ దేవుని యొక్క చిత్త ప్రకారం చేసిన వాడే అనే మాట ఆయన మొదట చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అక్రమం చేసే వాళ్ళు కూడా దేవుని పేరే చెప్పుకుంటూ ఉన్నారు.
ఆ దేవుని పేరు ఉపయోగించుకొనే అనేకమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. కానీ నిజమైన భయముతో, నిజమైన భక్తితో, సేవా దృక్పథంతో వాళ్ళు ఆ పనులు చేయలేదు. కాబట్టి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టినా, ధర్మకార్యాలు ఎన్ని చేసినా, స్వస్థతలు ఎన్ని చేసినా ప్రభువు చెప్తూ ఉన్న మాట, నేను మిమ్మును ఎన్నడును ఎరుగను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లెంట్ దినాల్లో మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. ఏ ఉద్దేశంతో మనం దేవుని యొక్క పనులను చేస్తూ ఉన్నాం? నిజంగా క్రీస్తును తిరస్కరించే విధంగా మనం క్రైస్తవ్యాన్ని అవలంబిస్తూ ఉన్నామా, లేదంటే నిజంగా క్రీస్తును అనుసరించడానికి క్రైస్తవ్యాన్ని అవలంబిస్తూ ఉన్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే క్రైస్తవ్యాన్ని లేదంటే క్రీస్తును అనుసరిస్తున్నాము అని చెప్పుకుంటూ కూడా తప్పుడు మార్గంలో ఉన్న అనేకులను మనం చూస్తూ ఉన్నాం. ఒక చక్కటి ఉదాహరణ గారడి సీమోనును మనం చూస్తే, ఆయన అంతసేపు శిష్యులతో ఉండి కూడా పరిశుద్ధాత్మ శక్తిని ధనంతో కొనుక్కోవచ్చు అనుకున్నట్లుగా మనం కూడా ఒకవేళ ప్రలోభాలకు పోయి, లేకపోతే మన శక్తి సామర్థ్యాల చేత ఒకవేళ దేవుడు మమ్మల్ని ఎరిగే విధంగా మేము జీవిస్తున్నామనే భ్రమలో ఒకవేళ ఉంటే, ఇప్పుడే మన జీవితాన్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం మనుషుల ఎదుట దేవునిని ఒప్పుకునే వాళ్ళమైతే మన లక్షణాలు ఎలా ఉంటాయో జ్ఞాపకం చేసుకున్నాం. మన కుటుంబం కంటే, మన సొంత జీవితం కంటే ఎక్కువగా దేవునికి మనము ప్రాధాన్యతనిచ్చే వాళ్ళుగా ఉంటాం. కాబట్టి అటు జీవితం మనలో ఉందో లేదో పరీక్షించుకుంటూ అటు జీవితం కలిగి ఉండడానికి ప్రయాసపడదాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయును కాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ గల మా తండ్రి, మరొక పర్యాయము ఈ నూతనమైన దినం ప్రభ, నీవు మాకు అనుగ్రహించిన ఈ ఆహారంను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మనుషుల ఎదుట ప్రభ నిన్ను ఒప్పుకునేవారుగా మేము ఉండడానికి నీ కృప దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. కృప చూపించండి ప్రభ. నిన్ను మేము తిరస్కరించే వారంగా కాక ఒప్పుకునే వాళ్ళంగా ఉంటూ మా కుటుంబం కంటే, మా సొంత జీవితం కంటే నీకు ప్రభ ఎక్కువ మేము ప్రాధాన్యతనిస్తూ తండ్రి యొక్క ఆజ్ఞల ప్రకారము, నీ వాక్య ప్రకారము మా జీవితాన్ని మలుచుకున్న కృపను మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. వినిన ప్రతి వారి హృదయంలో ప్రభ ఈ వాక్యంను మీరే నాటి భద్రపరిచి ఫలింపజేయండి. నేటి మా పని పాటలన్నింటిలో కృప దయచేసి క్షేమంగా నడిపించమని, నిశ్చితమైతే ప్రభ మేమందరం మరొక పర్యాయం కలుసుకొని నిన్ను స్తుతించే వరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచుమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తోడయ్యుండి నడిపించునుగాక. ఆమెన్.